Hi everyone, this is sudhakar bogam. Welcome to Tuts. ఈ వీడియోలో డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ DDBMS గురించి కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉంటాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు DDBMS అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. Distributed database is a collection of multiple interconnected databases which are spread physically across via various locations that communicate via a computer network. అంటే DBMS లో డేటాబేస్ వచ్చేసి సెంట్రలైజ్డ్ గా ఉంటుంది. అక్కడ నుండి డిఫరెంట్ సైట్స్ ఎవరైనా సరే ఆ లొకేషన్ నుంచి డేటాను యాక్సెస్ చేసుకోవాలి. వేరే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది, అంటే మల్టిపుల్ సైట్స్ లో ఉంటుంది. డేటాబేస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఒక చిన్న డయాగ్రమాటికల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సైట్ 1, సైట్ 2, సైట్ 3, సైట్ 4 అంటే 4 సైట్స్ ఉన్నాయి కంప్లీట్ గా. అట్లాగే డేటాబేస్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. సైట్ 1 కి సంబంధించిన డేటా అంతా ఒక డేటాబేస్ లో స్టోర్ చేసి ఒక పార్ట్ గా దాన్ని సైట్ 1 కి కనెక్ట్ చేసి పెట్టున్నాడు. అట్లాగే సైట్ 2 కి సంబంధించిన డేటాబేస్ ఒక పార్ట్ గా ఉంది. అట్లాగే సైట్ 3, సైట్ 4 అంటే సపరేట్ గా డేటాబేస్ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది, ఏ సైట్ కి దానికి సంబంధించింది. ఈ విధంగా డేటాబేస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అంటా ఉన్నాడు. అట్లాగే డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని మనం DDBMS అంటా ఉంటాం. సో మరి DDBMS అంటే ఏంటో చూద్దాం ఒకసారి. DDBMS is a centralized software system that manages a distributed database while making distribution transparent to users. అంటే ఒక యూజర్ ఒక డేటాని యాక్సెస్ చేసుకున్నప్పుడు ఆ డేటా అనేది ఏ సైట్ నుండి వస్తూ ఉంది అవన్నీ హైడ్ చేసి పెడతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా సైట్ 1 లో ఒక యూజర్ ఒక డేటాని యాక్సెస్ చేసుకుంటా ఉన్నాడు. ఆ డేటా అనేది ఏ సైట్ లోకి వెళ్ళి వస్తూ ఉంది, సైట్ 1 లో ఉందా, సైట్ 2 లో ఉందా, సైట్ 3 లో ఉందా, సైట్ 4 లో ఉందా, యూజర్ కి హైడ్ చేయాలి. డేటా అనేది యూజర్ ఏమనుకోవాలి, ఒకటే లొకేషన్ లో ఉంది అనుకోవాలి. ఆ విధంగా డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అరేంజ్ చేస్తూ ఉంటుంది డేటాని. ఒక డేటాను ఒక సైట్ లో కూర్చొని యాక్సెస్ చేసుకున్నప్పుడు అది ఆ సైట్ లోనే ఉందని యూజర్ అనుకోవాలి. ఆ విధంగా డిజైన్ చేయాలి. బట్ ఆ డేటా సైట్ 4 లో ఉండొచ్చు, సైట్ 3 లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ సైట్ 1 లో నుంచి యాక్సెస్ చేసుకుంటా ఉన్నాడు. బట్ ఆ డేటా అనేది ఎటు నుంచి వస్తుంది అనేది యూజర్ కి హైడ్ చేసి పెట్టాలి. దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అంటాం. ట్రాన్స్పరెన్సీ అంటే హైడింగ్ డేటా. క్లియర్. సో ఈ విధంగా మనకు DDBMS వర్క్ చేస్తూ ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ రెండు క్లబ్ అయితేనే మనకు డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో డేటా అనేది ఒక ప్రాపర్ గా వర్క్ అవుతూ ఉంటుంది. క్లియర్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఫ్యూచర్స్ ఏమున్నాయో ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ ఫీచర్ వచ్చేసి డేటా ఈజ్ స్టోర్డ్ ఎట్ ఏ నంబర్ ఆఫ్ సైట్స్. చూడండి, ఇక్కడ డేటా వచ్చేసి స్ప్రెడ్ అయి ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ సైట్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేటాబేస్ వచ్చేసి 4 సైట్స్ లో స్టోర్ అయి ఉంది, అంటే డేటా అనేది స్ప్రెడ్ అయింది. సో ఇక్కడ డేటాబేస్ అనేది నెంబర్ ఆఫ్ సైట్స్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో డేటాబేస్ వచ్చేసి 4 సైట్స్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, అంటే ఇక్కడ డేటా అనేది డిఫరెంట్ సైట్స్ లో స్టోర్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ సైట్స్ లో స్టోర్ అయి ఉంటుంది. క్లియర్. అది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ షేర్డ్ డేటా. అంటే డేటా అనేది లాజికల్ గా రిలేటెడ్ ఉంటుంది, బట్ ఫిజికల్ గా సపరేట్ గా ఉంటుంది. అది మనకి డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో జరిగే ప్రాసెస్. అంటే లాజికల్ గా డేటా అనేది రిలేటెడ్ ఉంటుంది, బట్ ఫిజికల్ గా సపరేట్ ఉంటుంది. ఒక యూజర్ ఏ సైట్ లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ సైట్ 3 ఇక్కడ కూర్చొని ఒక డేటాని యాక్సెస్ చేసుకుంటా ఉన్నాడు. ఆ డేటా అనేది లాజికల్ గా కనెక్ట్ అయి ఉంటుంది, అది ఎక్కడైనా ఉండదు, అదైతే మనకు వస్తూ ఉంటుంది, బట్ ఫిజికల్ గా మాత్రం సపరేట్ గా ఉంటుంది. క్లియర్. అది సెకండ్ ఫీచర్. థర్డ్ వన్ వచ్చేసి డేటా ఇన్ DDBMS ఈజ్ స్ప్లిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. ఫ్రాగ్మెంట్స్ మీన్స్ పీసెస్. డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ లో డేటా అనేది పార్ట్స్ గా ఉంటుంది, అంటే డివైడ్ అయి ఉంటుంది. ఆ డివిజన్ ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. క్లియర్. సో ఇక్కడ డేటా అనేది డిఫరెంట్ పార్ట్స్ గా ఉంటుంది, వాటిని మనం ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అంటాము. అదే ఇక్కడ రాస్తున్నాడు, డేటా ఇన్ DDBMS ఈజ్ స్ప్లిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్. డేటా అనేది ఇక్కడ ఎన్ని పార్ట్స్ గా అయినా డివైడ్ అయి ఉండొచ్చు. క్లియర్. సైట్ 1 లో కొంచెం ఉండొచ్చు, సైట్ 2 లో కొంచెం ఉండొచ్చు, సైట్ 3, 4 లో కూడా పార్ట్స్ గా ఉండొచ్చు. క్లియర్. దాన్ని మనం డేటా ఫ్రాగ్మెంటేషన్ అంటాం. అట్లాగే ఫ్రాగ్మెంట్ కెన్ బి రిప్లికేటెడ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. అంటే ఏదైతే పార్ట్ కట్ చేసిన పార్ట్ ఉందో అది డూప్లికేట్ కాపీ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. క్లియర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా సైట్ 1 లో డేటా ఫ్రాగ్మెంట్ ఒకటి ఉంది, అదే కాపీ ఇక్కడ బ్యాకప్ పెట్టుకోవచ్చు, లేదంటే సైట్ 2 లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు, అంటే డూప్లికేట్ కాపీ పెట్టవచ్చు. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా సైట్ 1 లో ప్రాబ్లం వచ్చింది, ఈ సైట్ ఒక్కటే రన్ అవ్వదు, మిగతావన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు యూజర్ కి వేరే సైట్ లో కూడా ఆ డేటా అవైలబుల్ గా ఉంటుంది. సో అది జరగాలంటే డేటా అన్ని సైట్స్ లో స్టోర్ అయి ఉండాలి. సో అప్పుడే ఒక సైట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకో సైట్ లోకి వెళ్ళి డేటాను పికప్ చేసుకోవచ్చు.
ఓకే, డేటా ఫ్రాగ్మెంటేషన్ ఏదైతే కట్ పీస్ ఉందో దాన్ని మనం డూప్లికేట్ కాపీ కూడా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్, ఫ్రాగ్మెంట్స్ ఆర్ రిప్లికేట్స్ అలొకేట్స్ టు డిఫరెంట్ సైట్స్. అంటే ఇందాక చెప్పుకున్నట్టే ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో సైట్ 1లోది సైట్ 2లో 3లో 4లో కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే డూప్లికేట్ కాపీ చేసుకొని ఆల్ సైట్స్ లో కూడా మనం పెట్టవచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక సైట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ డేటా రిమైనింగ్ సైట్స్ లో కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది కూడా మనకు ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే 6th వన్ చూసినట్లయితే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ సైట్స్ ఆర్ లింక్డ్ బై ది కమ్యూనికేషన్ నెట్వర్క్. సో ఇక్కడ చూడండి సైట్ 1, సైట్ 2, సైట్ 3, సైట్ 4 ఆల్ సైట్స్ ని కమ్యూనికేట్ చేయాలంటే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది కావాలి. సో కమ్యూనికేషన్ నెట్వర్క్ తో ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్, డేటా ఎట్ ఈ సైట్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ DBMS. ప్రతి సైట్ లో డేటా అనేది DBMS కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే, సో ప్రతి సైట్ దగ్గర డేటాని DBMS కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, DBMS at each side has its own rights. That is, it can be handle local applications independently. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైట్ 3 ఉంది. ఈ సైట్ 3లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఒక లోకల్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ సైట్స్ లో డిఫరెంట్ అప్లికేషన్స్. అంటే ఒక్కొక్క సైట్ లో ఇక్కడ ఒక లోకల్ అప్లికేషన్ డిజైన్ చేసుకొని ఆ డేటాను యాక్సెస్ చేసుకోవడానికి రైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైట్ 3 ఉంది. ఈ సైట్ 3లో ఒక లోకల్ అప్లికేషన్ యూజ్ చేసి ఇందులో డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు. అదే చెప్తా ఉన్నాడు. DBMS at each site has its own rights. ఒక్కొక్క సైట్ కి ఓన్ రైట్స్ ఉంటాయి. ఆ సైట్ లో డేటాను యాక్సెస్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ అప్లికేషన్, ఒక లోకల్ అప్లికేషన్ డిజైన్ చేసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ లో ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈచ్ DBMS ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ గ్లోబల్ అప్లికేషన్. అంటే ఈ సైట్స్ అన్నింటినీ కనెక్ట్ చేయాలంటే ఒక గ్లోబల్ అప్లికేషన్ కంపల్సరీగా ఉండాలి. అంటే అన్నిట్లో ఒక కామన్ అప్లికేషన్ అది ఉంటేనే కమ్యూనికేషన్ జరుగుతుంది. ప్లస్ ఈ సైట్ ఒక్కో సైట్ లో లోకల్ అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ ఛాన్స్ ఉంది. క్లియర్? అంటే ఒక గ్లోబల్ అప్లికేషన్ అనేది ప్రతి సైట్ లో స్టోర్ అయి ఉండాలి, కామన్ అప్లికేషన్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక సైట్ లో ఉన్న డేటా ఇంకో సైట్ లో షేర్ చేసుకోవచ్చు, డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్? అంటే అన్నింటినీ కనెక్ట్ చేయడానికి ఒక గ్లోబల్ అప్లికేషన్ ఉండాలి. ఈ సైట్ లో ఒకవేళ లోకల్ గా ఓన్ రైట్స్ తో లోకల్ అప్లికేషన్ డిజైన్ చేసుకొని యూజ్ చేసుకుంటామంటే ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి మనకు మెయిన్ గా డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ లో ఉండే ఫ్యూచర్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ మేనేజ్ సిస్టమ్ లో ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ లో కానీ బీటెక్ ఎగ్జామ్స్ లో కానీ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ DDBMS అని అడుగుతూ ఉంటాడు. అట్లాగే వాట్ ఈస్ DDBMS అంటాడు, DDBMS ఫీచర్స్ అంటాడు. మొత్తానికి అయితే DDBMS పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటాడు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.